హాయ్ హలో నమస్తే అందరికీ. బిగ్ బాస్‌లో ఇప్పుడే ఒక ప్రోమో వదిలిందండి. గుండెలు పిండేసే ప్రోమో. నిజంగా సుమన్ శెట్టి, భరణి ఆ లెవెల్‌కెళ్ళిపోయారు. ఆ లెవెల్‌కి. బిగ్ బాస్ ఎప్పుడూ ఫిట్టింగ్‌లు పెడతా ఉంటాడు కాబట్టి, ఈసారి అతను పెట్టిన ఫిట్టింగ్ ఏంటంటే, ఎవరైతే స్కోర్ బోర్డ్‌లో లాస్ట్ ఉన్నారో వాళ్ళు రేస్ నుంచి ఔట్ అయిపోతారు. ఔట్ అయిపోయి వాళ్ళలో ఉన్న సగం పాయింట్లు ఇంకెవరికైనా ఇవ్వాలి అని చెప్పాడు. దాని ప్రకారం లీస్ట్‌లో సుమన్ శెట్టి ఉన్నాడు. 100 మార్క్స్ 100 పాయింట్స్ తోటి. సుమన్ శెట్టి చాలా ఎమోషనల్ అయ్యాడు. తనూజ్ కూడా గబగబా భరణి ఓదారుస్తున్నాడు. తనూజ్ కూడా వచ్చింది. ఆమెకి ఏమన్నా సగం పాయింట్లు ఇస్తాడనుకుందో ఏంటో మరి ఓదార్చింది బాగానే. ఆ తర్వాత ఆయన సుమన్ శెట్టి భరణిని బయటికి తీసుకెళ్ళి, అన్న నాకంటూ ఎవరు లేరన్న, నువ్వే ఉన్నావు, నా పాయింట్లన్నీ నీకే, నువ్వు తీసుకో అని చెప్పే ఆ సన్నివేశం నిజంగా చాలా 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 బాగుంది. నిజంగా సుమన్ శెట్టి చాలా ఎమోషనల్ అయిపోయాడు. అండ్ బర్నీ అంతకన్నా ఎమోషనల్ అయ్యాడు. కానీ ఇక్కడ నాకు బర్నీ ఎందుకు నచ్చాడంటే, సరే నాకన్నా ఈ పాయింట్స్ అవసరమైన వాడు ఇంకో వ్యక్తి ఎవరన్నా ఉన్నారు నువ్వు ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తావంటే, అప్పుడు సంజనా గారి పేరు చెప్పాడు. నిజంగా సుమన్ శెట్టి హ్యాట్స్ ఆఫ్ తీసుకెళ్ళి సంజనా గారికి ఇస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఆ అమ్మాయి అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఆ ఏడుపు కూడా ఎంత రియల్‌గా ఉందంటే, నేను ఎవరిని అడగలేనన్నా నాకు మొహమాటం ఎక్కువ అని ఆమె చెప్తుంటే నాకు చాలా చాలా బాధ చాలా చాలా బాధ అనిపించింది నాకు. ఆ తర్వాత బిగ్ బాస్ ఎవరికిస్తారు మీ పాయింట్లంటే సంజనా గారికి ఇస్తానని చెప్పి లోపలిగా అందరూ క్లాప్స్ కొట్టారు. అందరూ అప్రిషియేట్ చేశారు సుమన్ శెట్టిని. దాంతో సుమన్ శెట్టి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత జోకర్ గేమ్ ఒకటి పెట్టారు. అందులో కూడా సంజన విన్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చి ఇంకో ప్రోమోలో డిమాండ్ కూడా మ్యాక్సిమం ఔట్ అయిపోయాడు లీస్ట్ మార్కులు ఉండడంతో. నువ్వు ఎవరికి ఇస్తావంటే మొహమాటం లేకుండా తనుజకి ఇస్తానని చెప్పాడు. దాంతో తనుజ దెబ్బకి టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. సో డిమాండ్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఇంకో ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఏంటంటే, ఇంక మిగిలిన వాళ్ళలో ఒకళ్ళని తీసేయాలనుకుంటే ఎవరిని తీస్తారంటే, అప్పుడు అప్పుడు నాకు నిజంగా కళ్ళు తెరిపించే ఒక సీన్ అయితే కనపడిందనమాట. భరణి మన తనూజ ఎంత క్లోజ్ అనుకున్నాం మనందరం. కానీ ఎళ్లి భరణి అడిగినప్పుడు, లేదన్నా నేను ఇమ్మాన్యుయల్‌కి ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎందుకు ఇద్దాం అనుకున్నా అంటే, ఆయన నాకు ఎప్పుడు పడితే ఎప్పుడైనా నాకు స్టాండ్ తీసుకున్నాడని చెప్పింది. దాంతోటి భరణికి మొక్కలైపోయింది. అప్పుడు దివ్యని గుర్తు చేసుకుంటాడు నాకు తెలిసి భరణి. గ్యారంటీ గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే అంత ప్యూర్ లవ్ దివ్య ఇచ్చినప్పుడు ఆయనకి పెద్ద ఏం కనపడలా. ఆమెని చిన్న చూపు చూసినట్టు ఆయన చేశాడు. ఇప్పుడు కరెక్ట్ దెబ్బ కొట్టింది చూసి తనూజ. ఎందుకంటే తనూజకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు మొత్తం మీరు చూసుకుంటే మొత్తం. కానీ తనూజ ఇప్పుడు మాత్రం బన్నీకి సపోర్ట్ చేయని లోపల ఆయన హృదయం, గుండె అన్నీ ముక్కలైపోయి ఉంటాయి నాకు తెలిసి. అదే విషయం మిగిలిన వాళ్ళకి చెప్తాను. నాకన్నా ఇమాన్యుయల్ ప్రియారిటీ అని చెప్పాడు. నాకు ఆ విషయానికి ఎక్కువ బాధ అనిపించింది. మిగిలిన దేనికి నాకు చేయకపోయినా పర్లేదు సపోర్ట్, కానీ నాకన్నా ఎక్కువ ప్రియారిటీ ఎక్కువ స్టాండ్ తీసుకున్నది ఇమాన్యుయల్ అని చెప్పే లోపల నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అని చెప్పి చాలా బాధపడ్డాడు. ఈ ఒక్క సీను అండ్ సుమన్ శెట్టి భరణి మధ్యన ఉన్న సీను, ఈ 2 ప్రోమోలు ఈ రోజైతే మాత్రం అందరిని బాగా ఆకట్టుకుంటాయని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ నలుగురిలో ఒకరిని తీసేయాలి కాబట్టి సెలెక్ట్ చేయమంటే, భరణ్‌ని మంచిగా అటు సైడ్ నుంచి స్టార్ట్ చేయని చెప్పి కళ్యాణ్ వైపు చూపించాడనమాట. కళ్యాణ్ అంటే ఇది బాగానే ఉందంటే, మరి ఎప్పుడు ఇటు సైడ్ నుంచే స్టార్ట్ చేయాలా? నువ్వు ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేయి అనే లోపల తనూజ అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోయింది. సెకండ్ ప్లేస్‌లో ఆమె ఉంటది కాబట్టి లెగిసి వెళ్ళిపోయి సరే స్టార్ట్ చేయి అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే ఆమెకి ముందు చెప్పడం ఇష్టం లేదనమాట. మొత్తం అందరూ అయిపోయిన తర్వాత చెప్దామని ఆమె అనుకుని అక్కడ కూర్చున్నట్టుంది. సో ఇది జరిగింది. మొత్తానికి తనూజ కొంచెం కన్నీ గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది. భరణి అయితే ఫెయిర్‌గా ఆడాడు. సుమన్ శెట్టి అదిరిపోయింది. సంజన టాప్‌లో ఎగిసిపోయింది. ఫైనలిస్ట్ టాప్ 5లోకి దూసుకుపోతుంది సంజన అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.